హలో దాత్రి క్రియేషన్స్. ఈవేళ మీకు మామిడి బద్దల గుడ్లు పులుసు తయారీ విధానం చూపిస్తానండి. ఈ 2 నెలలు బట్టి ఈ గుడ్లు మాంసం తినడం లేదు కదండి. ఈవేళ తెచ్చారు మా వారు. పిల్లలు అల్లరి పెడితే సండే కదా, చికెన్ అంటే భయం వేస్తుంది, కానీ గుడ్లు కొంత పర్వాలేదు కదా అన్నీ ధైర్యం చేసుకొని తెచ్చుకున్నామండి పిల్లల గురించి. చింతపండు పులుసు కన్నా వీటికి మామిడి బద్దలు వేసుకొని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఎందుకంటే చింతపండ్లు తింటాము, తప్పదు. మరి ఎప్పుడో ఒకసారి ఇలాగ కూడా ట్రై చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం సంవత్సరానికి యాసకాలం వస్తే మామిడి బద్దలు తయారు చేసుకుంటాం కదండి, అవి స్టోర్ చేసుకొని ఉంచుకుంటాం అనమాట. అవి ఉంచుకొని మేము అప్పుడు పప్పులంట పులుసులంట ఇదిగో మామిడి బద్దలు గుడ్లు పులుసులంట గట్ట వేసుకుంటాం. ఇవి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా ట్రై చేసి చూడండి మీరు, చాలా బాగుంటుంది. మనకి టైం కూడా కలిసి వస్తుందండి, ఎందుకంటే చారు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి. గుడ్లు పులుసు చేసిస్తే అదే కూర అదే చారు అయిపోద్ది, చాలా బాగుంటుంది. మనకు కూడా కొద్ది టైం కలిసి వస్తుంది. థ్యాంక్ యూ.